ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ఆత్మ ప్రకృతిలో లీనమైతే జీవాత్మ అవుతాడు. ఈ జీవాత్మ ప్రకృతి అధీనంలో ఉంటాడు. ప్రకృతి ధర్మాలకు కట్టుబడి ఉంటాడు. పరమాత్మ అధీనంలో ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతిని పరమాత్మ తన మాయతో కప్పుంచుతాడు. కల్పం ఆఖరణ మాయామయమైన ప్రకృతిని, అందులోని జీవులను తనలోకి అంటే తన మాయలోకి లాక్కుంటూ ఉంటాడు. ఉదయమే మళ్లీ కల్పం మొదలైనప్పుడు ఆ ప్రకృతిని మరలా బయటకు వదులుతాడు. ఇదంతా ప్రకృతి ధర్మాలు, జీవుల పూర్వజన్మ వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది. పూర్వజన్మ వాసనలను బట్టి మరలా మరలా జన్మలు తప్పవు. ఈ జీవరాశులు, జీవజాలం, చరాచర జగత్తు వాటి ఇష్టం వచ్చినట్టు అవి జన్మెత్తడం, జీవించడం, మరణించడం చేయలేవు. వాటి యొక్క పూర్వ జన్మ వాసనలను బట్టి జన్మ ఎత్తుతూ, జీవిస్తూ, మరణిస్తూ ఉంటాయి. నేను కేవలం దీనిని పర్యవేక్షిస్తూ ఉంటాను. కానీ అందరినీ నేను సృష్టిస్తున్నాను, పోషిస్తున్నాను, లయం చేస్తున్నాను అనే భ్రమ కలిగిస్తూ ఉంటాను.